साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः साई प्रचोदयात्। ओम साईनाथाय नमः। अस्मद्गुरुभ्यो नमः। పరంధాముడే పర్తి సాయి అనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో రకాల ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉన్నా, ఎన్నో ప్రవచనాలు వింటూ ఉన్నా, భగవద్భక్తుడనని తనకు తానే చెప్పుకుంటూ ఉన్నా, మనసును ఎప్పుడూ రెండు ప్రశ్నలు కలిసి వేస్తూనే ఉంటాయి. నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఈ కష్టాలకు ఇక అంతు లేదా? ఈ ప్రశ్నలకు స్వామి ఏనాడు జవాబు చెప్పలేదా? ఇలాంటి సందేహాలు పూర్తిగా అజ్ఞానంతో కూడినవే. ఎందుకంటే మానవ జీవితానికి పనికి వచ్చే అనేక లౌకిక విషయాలు మొదలుకొని జటిలమైన వేదాంత విషయాల అంతరార్థం వరకు చెప్పిన భగవాను ఈ విషయాన్ని గురించి కూడా తమ ప్రబోధనలో విడిచిపెట్టలేదు. ఇక్కడ మానవ మనస్తత్వంలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అన్ని విషయాలలోనూ తనకంటే అందరికీ ఎక్కువే ఉన్నాయని, కష్టాల విషయానికి వస్తే అవి మాత్రం తనకంటే అందరికీ తక్కువే అని భావిస్తాడు. మనం కోరుకునేవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి, ఊహించినవి ఎప్పుడూ జరుగుతాయి. కానీ ఇవి కష్టాలు కావని, గడిచిన కాలంలో తన వంతు ధర్మకాటాలో ఒకవైపు కర్మలు వేయగా రెండో వైపు వాటికి సరితూగే ఫలాలే వేయబడ్డాయని మర్చిపోతున్నారు. అయితే కర్మలు ఎటువంటివైనా వాటిని ఉంచిన పళ్ళెం క్రిందకు పోయి ఫలాలు తేలికవ్వాలని కోరితే దానికి ఒకే మార్గం. ధర్మకాటాలో మన కర్మలు ఉన్న పళ్ళెంలో దైవానుగ్రహం అనే బరువు పెడితే చాలు. అది సాధ్యమేనా? దైవానుగ్రహాన్ని ఎలా పొందవచ్చు? మళ్ళీ రెండు ప్రశ్నలే. వీటికి స్వామి సూటిగా సమాధానం చెప్పారు. మీరు ఏ సాధనలు చేయనక్కర్లేదు, నేను చెప్పినట్లు నడుచుకుంటే చాలు. చెప్పినట్లు అంటే ప్రతిరోజు సుప్రభాతం, భజనలు, లిఖిత జపం వంటివి ఆచరించడమేనా? కాదు. 3 వాక్యాలు గుర్తుంచుకోవాలి. సుఖము నుండి సుఖము లభించదు. కష్టాలు కదిలిపోయే మేఘాల వంటివి. 2 కష్టాల మధ్య విరామమే సుఖము. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్. ఇంటర్వెల్ అంటే కాల పరిమితి ఎప్పుడు స్వల్పంగానే ఉంటుంది. సుదీర్ఘమైతే దానిని ఇంటర్వెల్ అనరు కదా. ఇలా సుఖము ఇంటర్వెల్గా ఉండడానికి కారణం మన వెంట వస్తున్న ప్రారబ్ధము, సంచితము, కర్మఫలాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఇప్పటికైనా ఆ పొరపాట్లను పునరావృతం కాకుండా సత్కర్మ ఆచరణ చేస్తూ భావి జన్మలకు కావలసిన ఆధ్యాత్మిక సంపత్తిని సమకూర్చుకోవాలి. అప్పుడు 2 సుఖాల మధ్య విరామం కష్టంగా మార్చుకోవచ్చు. అందుకు జంతు ప్రేమ, భూతదయ ద్వారా పూర్వకర్మల నుండి బయటపడవచ్చు. శరీరానికి కలిగే అనారోగ్యాలు వెనుకటి కర్మల వల్ల కలుగుతాయని శాస్త్రవాక్యం. అంటే పూర్వ జన్మల కర్మలు వ్యాధి రూపంలో మనల్ని వెంబడిస్తాయి. వాటిని మంచి కర్మల ద్వారా పోగొట్టుకోవచ్చు. శరీరం ద్వారానే మంచి పనులు చేయడం ద్వారా తొలగించుకోవచ్చు. ఉదాహరణకు, మన చేతుల్లో లేని విషయాలలో భగవంతునిపై భారం వేసి మౌనంగా ఉండడం ఎంత ముఖ్యమో, మన చేతుల్లో ఉన్న వాటిలో, మనకు చేతనైన వాటిలో ప్రయత్నం చేయడం కూడా అంతే ముఖ్యము. ఒక విధంగా చేయగలిగిన దానిని వదలకూడదు, దానిని చేయలేని దాన్ని పట్టుకొని వేలాడకూడదు. కనుక శరీరం ద్వారా మంచి పనులు చేస్తూ ఉంటే అనారోగ్యాలు దూరం చేసుకోవచ్చు. ఒక భక్తుడు తన యొక్క స్వీయ అనుభవాన్ని బాబాకు చెప్పారట. మనము స్వామిని సాక్షాత్తు భగవంతుడని నమ్మినా అప్పుడప్పుడు మాయ మనల్ని ఆవహిస్తుంది. ఒకసారి బాబాతో అన్నాడంట, స్వామి కన్ను మసగ్గా ఉంది, మంచి డాక్టర్కి చూపించరా అని అడిగారంట. తప్పకుండా మన సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళు, నేను చెప్తాను అన్నారట. అక్కడికి వెళితే ఆపరేషన్ చేసిన చూపు సరి అవుతుందని చెప్పలేము అన్నారట.
ఈ మాట స్వామికి చెప్పాను. అలా అయితే మన వైట్ ఫీల్డ్ ఆసుపత్రికి జర్మనీ నుంచి పెద్ద కంటి డాక్టర్లు వస్తున్నారు, వారి దగ్గరకు వెళ్ళు అన్నారట. అక్కడికి వెళితే ఆపరేషన్ తర్వాత బాగుంటుందని చెప్పలేము, ఇంకా చూపు తగ్గవచ్చేమో, అయినా స్వామి చేయమన్నారు కాబట్టి ఆపరేషన్ చేస్తాము అన్నారట వాళ్ళు. అప్పటికి ఇక తిరగలేక విసిగిపోయి, స్వామి నాకు డాక్టర్లు వద్దు, మీరే ఏదైనా చేస్తే చేయండి అని ప్రార్థించాడట ఆ భక్తుడు. అప్పుడు స్వామి, డాక్టర్ల మీద వ్యామోహం పోయింది కదా, ఈ మాట ముందే అడగొచ్చు కదా, కూర్చో అని కంటి మీద 2-3 సార్లు చేతి బొటనవేలుతో స్పృశించారంట. అప్పటి నుండి కంటి మసకపోయింది. ఇదే మాయ అంటే. లేకపోతే నా చేతిలో లేని విషయమని తెలిసి కూడా సాక్షాత్తు భగవంతుని దగ్గర కూర్చొని డాక్టర్లకు చూపించమని అడగటం ఏమిటి, కర్మఫలం కాకపోతే అని ముగించాడు ఆ భక్తుడు. స్వామి ఎందుకు మమ్మల్ని మాయలో పడేస్తారని ఒక భక్తుడు అడుగగా, నేను పడేస్తానా, మీరే పడతారు అన్నారు. ఆ సమయంలో ఒక భక్తుడు వచ్చి స్వామితో ఫోటో తీయించుకోవాలని తన మనసులోని బలమైన కోరికను కోరగా, అలాగే అని స్వామి ఫోటో తీయించుకున్నారు. ఫోటో తీసినాక ఆ భక్తుడు స్వామికేసి తిరిగి యథాలాపంగా థ్యాంక్స్ అన్నాడు. అప్పుడు బాబా నవ్వి, ఇప్పుడు మాయలో ఎవరు పడ్డారు అన్నారు. సామాన్యులకు చెప్పినట్లు భగవంతునికి థ్యాంక్స్ చెప్పడం మాయ ప్రభావం కాక మరి ఏమిటి? ఇంటికి నొప్పంటుకుంటే బయటకు పరిగెత్తవచ్చు, ఇంద్రియాలకే నిప్పు అంటుకుంటే ఎక్కడికి పరిగెత్తగలం అన్నారు స్వామి. దేహం అనే ఈ ఇంట్లో అతివేగంగా కాలిపోయే సామగ్రి ఈ ఇంద్రియములే. చెడును కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, తినకూడనివి నోరు తింటున్నది, చేయకూడని పనులు చేతులు చేస్తున్నాయి, పోకూడని చోట్లకు కాళ్ళు పోతున్నాయి. ఇవే కర్మలకు మూల కారణాలు. అందుకు ఇంద్రియముల మీద నెపం పెట్టకూడదు, అవి దేహానికి పనిముట్లు మాత్రమే. ఒక కారు ప్రమాదానికి లోని అయితే లోపం కారుది కాదు కదా, డ్రైవర్దే కదా. ముందుగా అతను ఆ కారును బాగా పరీక్షించి కదా నడపడానికి తీసుకోవాలి. ఇంద్రియాలు తప్పుదారి పడితే అందుకు లోపం వాటికి అధిపతి అయిన మనసుదే. మనం తరచుగా ఇంద్రియ నిగ్రహం అని వింటూ ఉంటాం కదా. పర్వదినాన ఆకలి వేస్తున్న పట్టుదలగా సాయంత్రం వరకు మరునాడు వరకు అదే ధ్యాసతో పస్తూ ఉండడం, కళ్ళు మూతలు పడుతున్నా తూలుతూ అయినా జాగరణ చేయడం, దీనిని ఒక నిగ్రహంగా భావించడం నిజమే. ఆకలి నిద్ర ఇంద్రియ సంబంధమే అయినా వాటిని బుద్ధి ఆధీనంలో ఉండనివ్వకుండా తన ఆధీనంలో ఉంచుకొని ఇష్టానుసారం ఆడిస్తున్న మనసును విడిచిపెట్టి పనిముట్లైన ఇంద్రియాలను కట్టడి చేయాలనుకుంటే దేహము దహింపబడక ఏమవుతుంది? కనుక మనసుని గుర్తించినంత వరకు ఏ ఇంద్రియ నిగ్రహం చేపట్టినా ఫలితము 0. ఇంద్రియాలను దండిస్తే ఏం ప్రయోజనం? ఉపవాసము చేయవలసింది మనసే కానీ నోరు కాదు, కళ్ళు కాదు. భగవాన్ చెబుతూ ఉంటారు, మనస్సును స్ప్రింగుతో పోల్చవచ్చని. స్ప్రింగుని ఎంత గట్టిగా అదింపెడితే దానికి ఎన్నో రెట్ల శక్తితో పైకి ఎగురుతుంది. మనసును కూడా అదింపెట్టిన కొద్దీ అంతకు 1000 రెట్లు అధిక శక్తితో రెచ్చిపోతుంది. తిరుగుతున్న ఫ్యాన్ ఆపాలంటే స్విచ్ కట్టివేయాలి. అకస్మాత్తుగా ఆపే ప్రయత్నము ప్రమాదకారి. ఫ్యాన్ స్విచ్ కట్టేస్తే ఫ్యాన్ వేగం క్రమక్రమంగా తగ్గి కొద్దిసేపటికి తనంతటికి తాను ఆగిపోతుంది. అదేవిధంగా మనసును గమనిస్తుంటే దాని వేగం తగ్గిపోయి కొంతకాలానికి అదే ఆగిపోతుంది. ఎప్పుడైనా స్వామి దివ్య ఉపన్యాసం వినేటప్పుడు మనసులో క్యాంటీన్లోని లడ్డు తినాలని గుర్తుకొచ్చి దానిని తినడానికి మనసు ప్రోత్సహిస్తున్నప్పుడు తక్షణమే బుద్ధిని ప్రవేశపెట్టి, ఓ మనసా, ఎన్నో జన్మల పుణ్యఫలితంగా ఈనాడు స్వామి ఉపన్యాసం వినే మహద్భాగ్యం కలిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ చిక్కదు. లడ్డు ఎప్పుడైనా తినచ్చు కదా అని మనసుకు ఉద్బోధ చేస్తే తప్పక ఆ ఆలోచన పోతుంది. బుద్ధి ద్వారా విచక్షణ జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అని చెప్పారు. బాబా దీన్ని ఒక కథ ద్వారా వివరంగా చెప్పారు. ఒక గ్రామంలో ఒక గుడ్డివాడు, కాళ్ళు లేని మరొకడు ఉండేవాడు. ఇద్దరు మంచి స్నేహితులు. గుడ్డివాడు మంచి విచక్షణ జ్ఞానమున్న బుద్ధిమంతుడు. ఒకరోజు వారు పక్క గ్రామానికి వెళ్ళవలసి వచ్చి కుంటివాడు గుడ్డివాని భుజములపై కూర్చొని వెళ్తుండగా కొంత దూరంలో కుంటివానికి దారి పక్కన విరగబూసిన దోసకాయల పంట కనిపించి తినాలి అనే కోరిక కలిగింది. ఈ విషయం గుడ్డివానికి చెప్పాడు.
బుద్ధి కలిగిన గుడ్డివాడు ఆ పంటకు చుట్టూ కంచె ఉన్నదా అని అడిగాడు. లేదు అన్నాడు కుంటివాడు. ఎవరైనా కాపలా కాస్తున్నారా? ఎవరూ లేరు అన్నాడు కుంటివాడు. అయితే ఆ దోసకాయలు చేదువి, తినడానికి పనికిరావు అంటాడు గుడ్డివాడు. ఇది మంచి చెడు, ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదనే విచక్షణ జ్ఞానంతో కలిగిన బుద్ధియే ఆ గుడ్డివాడు. ఏది చూసినా తనకు కావాలనే చపలత్వం వల్ల ముందు వెనుక ఆలోచన లేని మనసే ఆ కుంటివాడు. కనుక దేహాన్ని మంచి మార్గానికి తీసుకెళ్లాలంటే బుద్ధిని ఆధారం చేసుకోవాలి అని ఈ కథ ద్వారా స్వామి మనకు స్పష్టం చేశారు. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయినాథాయ నమః.